ఎన్సీసీఎస్ రిక్రూట్మెంట్ 2024. సో ఇది వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూ అండి. ఎన్సీసీఎస్లో ఈవెన్ బ్యాచిలర్ డిగ్రీ వారికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో వాకిన్ ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్, ఎన్సీసీఎస్ కాంప్లెక్స్, పూణే, మహారాష్ట్ర. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 15 Jan 2025 9:30 ఈజ్ ద రిపోర్టింగ్ టైం. ఒకవేళ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటే 16 January రోజు ఉండడం జరుగుతుంది. దీంట్లో వేకెన్సీ వచ్చేసి టెంపరీ వేకెన్సీ, సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, ఇంకా యాజ్ వెల్ యాజ్ ప్రాజెక్ట్ వేకెన్సీ. సో ఫస్ట్గా సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ 1 వేకెన్సీ ఉంది. 1 వేకెన్సీ ప్రాజెక్ట్ వచ్చేసి ఐడెంటిఫైయింగ్ ద రోల్ ఆఫ్ హోస్ట్ ఎఫ్బాక్స్ ప్రోటీన్స్. కావాల్సిన అర్హత వచ్చేసి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ బేసిక్ సైన్స్ లేదా గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ప్రొఫెషనల్ కోర్స్ సెలెక్టెడ్ త్రూ దిస్ ప్రాసెస్. ఇక్కడ 2 years ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అప్పుడే మీకు ఎలిజిబిలిటీ ఉంది. నెట్ క్వాలిఫై లేదా గేట్ క్వాలిఫై అయి ఉండాలి. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి నెట్ స్కోర్ ద్వారా ఉండడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ జేఆర్ఎఫ్గా చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. 42,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఈజ్ ద అపరేజ్ మంత్లీ ఎమాల్మెంట్స్. సో అపరేజ్ క్రైటీరియా వచ్చేసి 32 years అండి. సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఇది వచ్చేసి డిఫరెంట్ ప్రొఫెసర్ కింద. అండ్ దీనికి కూడా కావాల్సిన అర్హత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి అండ్ 2 years ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. 32 years ఇస్ ఏజ్ క్రైటీరియా, అపరేజ్ క్రైటీరియా. అండ్ ఇక్కడ మీరు నెట్ క్వాలిఫై అయి ఉండాలి. నౌ కమింగ్ టు ద జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. సో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి 1 వేకెన్సీ ఉంది, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చేసి డెసిఫరింగ్ ద మాలిక్యులర్ మెకానిజం ఆఫ్ ఫ్లూయిడ్ ఫేజ్ ఆల్టర్నేటివ్ పాత్వే రెగ్యులేషన్ బై కాంప్లిమెంట్ రెగ్యులేటరీ ప్రోటీన్ ఫ్యాక్టర్ హెచ్. ఇక్కడ కావాల్సిన అర్హత వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ బేసిక్ సైన్స్ ఆర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ప్రొఫెషనల్ కోర్స్. మీరు గేట్ క్వాలిఫై అయి ఉండాలి లేదా నెట్ క్వాలిఫై అయి ఉండాలి. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ త్రూ నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్. సో మీరు ఈ పర్టికులర్ ఎగ్జామ్స్ ఏదైనా క్వాలిఫై అయినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ మోర్ ఓవర్ డిజైరబుల్ వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బయోకెమిస్ట్రీ లేదా ప్రోటీన్ కెమిస్ట్రీ. ఈ పర్టికులర్ డొమైన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది డిజైరబుల్, మ్యాండేటరీ కాదు. అండ్ ఇక్కడ టెన్యూరిటీ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇక్కడ 2027 వరకు ఉంటుంది. సో 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఈజ్ మంత్లీ ఎమాల్మెంట్స్. అండ్ ఇక్కడ 28 years ద అపరేజ్ క్రైటీరియా. 28 years లోపు ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ ప్రాజెక్ట్ అసోసియేట్ అండి. 1 వేకెన్సీ ఉంది. నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వచ్చేసి విఏపిబి మెంబ్రేన్ కాంటాక్ట్ సైట్స్. సో ఇక్కడ కావాల్సిన అర్హత వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ నేషనల్ లేదా అగ్రికల్చర్ సైన్స్ ఉండాలి, లేదా ఎంవీఎస్పీ లేదా బ్యాచులర్ డిగ్రీ ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. బ్యాచులర్ డిగ్రీ వచ్చేసి ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ లేదా మెడిసిన్. సో బీటెక్ చదివిన ప్రతి ఒక్కరికి ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. టెన్యూరిటీ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ వచ్చేసి 2029 వరకు ఉంది. 28 to 2029 వరకు ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. 31,000 ప్లస్ హెచ్ఆర్ఏ. ఒకవేళ గేట్ క్వాలిఫై లేదా సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ క్వాలిఫై అయిన వారికి, గేట్ క్వాలిఫై అయిన వారికి, లేదా నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ ఏదైనా కండక్ట్ చేసే అథారిటీని బట్టి మీరు ఒకవేళ క్వాలిఫై అయితే 31,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఈజ్ ద పే స్కేల్. సో మంత్లీ ఎమాల్మెంట్స్ ఉంటాయి, స్టైఫండ్ అంటారు. అండ్ ఇక్కడ ఒకవేళ మీకు గేట్ స్కోర్ లేదు, యూజీసీ నెట్ స్కోర్ కూడా లేకపోతే 25,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఈజ్ అపరేజ్ 25,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఈజ్ మంత్లీ ఎమాల్మెంట్స్. సో అపరేజ్ క్రైటీరియా ఇస్ 35 years లోపు ఉండాలి. ఇది అపరేజ్ క్రైటీరియా. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అండి. 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మాస్టర్ డిగ్రీ వచ్చేసి అగ్రికల్చర్ రిలేటెడ్ ఫీల్డ్లో ఉండాలి. బ్యాచులర్ డిగ్రీ ఇంజనీరింగ్లో ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. బట్ యూ నీడ్ టు హ్యావ్ 6 months ఆఫ్ ల్యాబ్ ఎక్స్పీరియన్స్ ఇన్ న్యూరోబయాలజీ. ఇది డిజైరబుల్, మ్యాండేటరీ కాదు. సో మీకు ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా మీకు హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. 25,000 ప్లస్ హెచ్ఆర్ఏ మంత్లీ పే స్కేల్. 35 years లోపు ఉండాలి, అప్పుడే మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇంజనీరింగ్ వాళ్ళు ప్రాజెక్ట్ అసోసియేట్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. జస్ట్ గివ్ ఎ ట్రై. ఇక్కడ అప్లికేషన్ క్రైటీరియా వచ్చేసి మీరు ఫస్ట్గా ఆ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి డ్యూయల్లీ ఒరిజినల్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ తీసుకొని ఫిల్ చేసిన తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళి మీరు ఫిజికల్గా 16th లేదా 15th of January రోజు అపియర్ కావాల్సి ఉంటుంది. ఇంతకుముందు చెప్పిన డీటెయిల్స్లో డేట్ ఆఫ్ అండ్ వెన్యూ Jan 15th లేదా Jan 16th. సో దాంట్లో అప్లికేషన్ ఫామ్, ఇంకా డేట్ ఆఫ్ బర్త్, రీసెంట్ పాస్పోర్ట్, మీ క్వాలిఫైయింగ్ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్స్, మీకు ఒకవేళ గేట్ స్కోర్ ఉంటే గేట్ స్కోర్ అండ్ కాస్ట్ సర్టిఫికేట్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ ఉంటే అవన్నీ తీసుకొని మీరు ఆ ప్రిస్క్రైబ్డ్ ఎన్సీసీఎస్
పూణేకి వెళ్ళి మీరు ఫిజికల్గా అటెండ్ కావాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని మీరు ఫిజికల్గా అపియర్ కావాల్సి ఉంటుంది. సో లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో ఇప్పటివరకు డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఆ జాబ్ అప్డేట్స్ ద్వారా మీకు మేబీ దేర్ ఆర్ ఛాన్సెస్ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉండొచ్చు కొన్ని నోటిఫికేషన్. ఆ లింక్ వచ్చి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మీరు అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి లేదా వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.